నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తన అనుమతి లేకుండా నానుం రౌడీదాన్ ఫుటేజ్ను ఉపయోగించారని నటుడు ధనుష్, హీరోయిన్ నయనతారకు లీగల్ నోటీసులు పంపటం, దానికి బదులుగా ధనుష్ క్యారెక్టర్ను విమర్శిస్తూ నయనతార ఎక్స్లో పోస్టు పెట్టడంతో ఇరువురి మధ్య తీవ్ర వివాదం రేగింది. కేవలం 3 సెకన్ల క్లిప్ కోసం 10 కోట్లు డిమాండ్ చేశాడని ధనుష్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో ఉంది. జనవరి 8లోగా ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని నయన్ దంపతులతో పాటు నెట్ఫ్లిక్స్ బృందానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ వివాదం ఒకవైపు నడుస్తుండగానే నయన్ నటించిన చంద్రముఖి నిర్మాణ సంస్థ శివాజీ ప్రొడక్షన్స్ తమ సినిమాలో క్లిప్పును వాడుకుందని, అందుకు తమ అనుమతులు తీసుకోలేదని నయన్కు నోటీసులు ఇచ్చినట్టు వార్తలు వెలువడ్డాయి. ఇదంతా ధనుష్ కావాలనే చేపిస్తున్నాడనే న్యూస్ ఒక్కసారిగా గుప్పుమంది. అయితే ఈ వార్తలపై చంద్రముఖి చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. నయనతారకు మేము ఎటువంటి నోటీసులు పంపలేదు. తాము 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు వస్తోన్న వార్తలు పూర్తిగా ఫేక్. ఆమె తన డాక్యుమెంటరీ కోసం నెట్ఫ్లిక్స్లో విడుదల చేయకముందే మా దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నారు అని ఆ లెటర్ను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. అసలు మేమెవరికీ ఎలాంటి నోటీసులు పంపలేదు అని స్పష్టం చేశారు.